హాయ్ హలో నమస్తే. మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఇప్పటి వరకు నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆ వ్యవస్థ ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఈ వ్యవస్థ కొనసాగుతుందా లేక రద్దవుతుందా అనే ప్రశ్న రాష్ట్ర ప్రజల మదిని తొలుస్తోంది. ఈరోజు మనం ఈ వీడియోలో దీని గురించిన వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుడుతూనే అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చింది. సుమారు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున గ్రామాల్లో గ్రామ వాలంటీర్లను, పట్టణాల్లో వార్డు వాలంటీర్లను నియమించింది. 2019 ఆగస్టు 15న రాష్ట్రం మొత్తం మీద సుమారు 2,65,000 మంది వాలంటీర్లను నియమించి వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇందులో స్థానికంగా ఉన్న యువతకు వాలంటీర్లుగా పనిచేయడానికి అవకాశం కల్పించింది. వాలంటీర్లందరూ సేవాభావంతోనే పనిచేయాలని సూచిస్తూ వారికి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనాన్ని కల్పించింది. ఈ వ్యవస్థ అమలులోకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే ప్రజల్లోకి బాగా చొచ్చుకునిపోయింది. నెల 1వ తేదీన తెల్లవారుజాము నుండే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి తలుపు తట్టి పెన్షన్ అందించడం నుండి ప్రభుత్వం అమలు చేసే పథకాలకు దరఖాస్తు చేయించడం, లబ్ధిదారుల ఎంపిక మొదలైన పనులను వాలంటీర్లు చక్కగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందారనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా కష్ట సమయంలో వీరి సేవలు అందరి చేత కొనియాడబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ ఏదైనా ఒక ప్రభుత్వ పథకాన్ని పొందాలంటే అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలను కలిస్తేనే అందుతుందనే పరిస్థితుల నుండి ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు విముక్తి లభించిందని చెప్పవచ్చు. దీంతో వాలంటీర్ల వ్యవస్థకు లభించిన గుర్తింపు ఏ స్థాయిలో ఉందంటే వారి నియామకంలో తోడ్పాటునందించిన స్థానిక అధికార పక్ష నేతలు సైతం వాలంటీర్ల వల్ల స్థానికంగా తమ పెత్తనానికి పూర్తిగా గండిపడిందని, ఈ వ్యవస్థ వల్ల ఏ అవసరం ఉన్నా ప్రజలు వాలంటీర్లను సంప్రదిస్తున్నారు తప్ప తమ వద్దకు రావడం లేదని ఒక రకంగా తమ అసంతృప్తి వ్యక్తం చేసేటంతకు చేరుకుంది. ఇవన్నీ పక్కన పెడితే వాలంటీర్ల వ్యవస్థ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని చోట్ల వాలంటీర్లుగా పనిచేసిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సంఘటనలు కూడా ఉన్నాయంటే వీరి ఇమేజ్ ఏ స్థాయికి చేరిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు ప్రజల్లో తిరిగి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ఎన్నికల్లో తమకు తీవ్ర ఇబ్బందులు తప్పవని భావించిన అప్పటి ప్రతిపక్ష పార్టీలు అటు ఎన్నికల సంఘానికి, కోర్టులకు అనేక రకాలుగా ఫిర్యాదులు చేసి ఎన్నికల వరకు వారిని విధులకు దూరంగా పెట్టించాయంటే వారికి ఉన్న గుర్తింపు ఏ పార్టీదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీంతో కంగుతిన్న అప్పటి అధికార పక్ష నేతలు ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎలాగైనా లబ్ధి పొందాలనే తలంపుతో కొన్ని చోట్ల వాలంటీర్ల చేత రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు. దీంతో అప్పటి వరకు వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన బాణీని మార్చి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రెట్టింపు చేసి 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మీద ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఇచ్చిన హామీ మేరకు జూన్ 24వ తేదీన జరిగే మంత్రిమండలి మొట్టమొదటి సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, గౌరవ వేతనాన్ని సైతం 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం వెలువడుతుందని చాలామంది ఆశించారు. మంత్రివర్గ సమావేశం పూర్తయింది కానీ ఆ సమావేశంలో దీనికి సంబంధించి ఎలాంటి చర్చ కానీ నిర్ణయం కానీ జరగలేదు.
దీనికి తోడు వాలంటీర్ల అతి ముఖ్యమైన విధుల్లో ఒకటైన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది ద్వారా అమలు చేయాలని నిర్ణయించి జూలై 1వ తేదీన సచివాలయ సిబ్బందే లబ్ధిదారుల ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ల మొత్తాన్ని అందజేస్తారని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందా అనే ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతున్నాయి. మొదటి నుండి వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఈ వ్యవస్థ కొనసాగింపుకు మద్దతు ఇవ్వకపోవచ్చని, దీంతో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగడం ప్రశ్నార్థకమేనని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినందున సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థను కొనసాగించడానికి సిద్ధం కాక తప్పదని, కాకపోతే వాలంటీర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించి డిగ్రీ క్వాలిఫికేషన్తో కొత్తగా వాలంటీర్లను ఎంపిక చేసి ఈ వ్యవస్థను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రజల్లో మంచి ఆదరణ పొందిన వాలంటీర్ల వ్యవస్థ మనుగడ గురించి రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.